నా జీవితంలో ఉంటున్న ప్రతి శోధన, వేదన, బాధలో రాత్రికాల సమయంలో ఆయన అంటున్నాడు, మనకుంటున్న ప్రతి అవసరతలో కూడా నా బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి అంటున్నాడు. సాతాను ఉచ్చులో ఏమాత్రము పడిపోకుండా ప్రియమైన దేవుని బిడ్డ, ఇది ఏ అనుకూల సమయము, ఇది ఏ రక్షణ దినం అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్న ఈ సమయంలోనే మన సంపూర్ణ హృదయాన్ని ఆయనకు అప్పగించుకుందాం. నీ విరోధి అయిన సాతాను ఎవరిని మృంగుదనా అని వెతుకుచూ తిరుగుతున్నాడంట. భయంకరమైన దినాలలో ఉంటున్నాం పిల్లరా, భయంకరమైన దినాలలో ఉంటున్నాము. మన జీవితాన్ని ఏమాత్రం సాతానుకు అప్పగించొద్దు. రాత్రికాల సమయంలో ప్రార్థించు, అయ్యా నన్ను నీ రక్తముతో కడుగు నాయనా, నిన్ను విడిచి నేను జీవించలేను, ఆ సాతాను ఉచ్చులో నేను పడిపోయి ఉన్నాను ప్రభా, నన్ను లేవనెత్తు నాయన అని ప్రార్థన చేసుకున్నాం. ఆయన లేవనెత్తే దేవుడు పిల్లల. చిన్న కుమారుడు తన తప్పు తాను తెలుసుకొని ఆయన దగ్గరికి, తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చినప్పుడు తండ్రి తన హక్కున చేర్చుకున్నాడు పిల్లల. ఈ లోక తండ్రి కంటే యేసయ్య ఎంతో గొప్ప దేవుడు. అనుదినము ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్న దేవుడు. కాబట్టి రాత్రికాల సమయంలో అయ్యా నువ్వు నాతో ఉంటే చాలు, నా శోధనలు, వేదనలు, శ్రమలు, ఇబ్బందులు వీటన్నిటిలో ప్రభా మీరు నాతో ఉంటే చాలని ప్రార్థన చేసుకుందాం. ఓర్పు తన క్రియను కొనసాగింపనేయడని బైబిల్ గ్రంథంలో చదివింటున్నాం పిల్లరా. నా జీవితంలో ఓర్పు కలిగి ఉందాం. ఎలాంటి పరిస్థితి వచ్చినా నా దేవుడు నా పక్షాన ఉన్నాడని ధైర్యంతో ముందుకు కొనసాగుదాం. ప్రభు మనతో మాట్లాడుతుండగా మన హృదయాన్ని ఆయనకి అర్పిస్తాం పిల్లరా. అయ్యా నేను ఓర్పుతో ఉండటానికి, శోధనను సహించటానికి, శోధనను ఎదిరించటానికి నీ శక్తిని నాకు దయచేయనని ప్రార్థన చేస్తాం. మహోన్నతుడమైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడమైన తండ్రి నీకు వందనాలయ్యా. రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు నా ప్రభా. అంచె దినములలో, అపాయకరమైన దినములలో మేము ఉంటుండగా నా ప్రభా అయా మేము ప్రేమ కలిగి ఉండటానికి నీ కృప మా పట్ల చూపించండి నా తండ్రి. అయా మీకుంటున్న మనస్సును మేము కలిగి ఉండటానికి నీ కృప చూపించండి నైనా. అయా ఇదిగోనైనా శోధనను ఎదిరించి సహించే తండ్రి ఆ కృప ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయా మీ బలిష్టమైన చేతుల కింద మేము దీన మనస్కులమై ఉండటానికి నీ కృప చూపించండి ప్రభా. ఆ యొక్క దుష్టుడైన సాతాను ఎదిరి